ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా మార్నింగే నాకైతే రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది. నాకనే కాదులేండి, స్కూల్కి పంపించే ప్రతి ఒక్క పేరెంట్కి కూడా అలానే ఉంటుంది. కొంచెం పెద్ద పిల్లలు అయితే కొంచెం వాళ్ళు చేసుకుంటారు, బ్రష్ కొంచెం స్నానం అవి చేసుకుంటారు. కానీ చిన్న పిల్లలతో మొత్తం అనేది మనమే చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో నిన్నైతే వాళ్ళకి లంచ్కి పులిహోర చేశాను. కర్రీస్తో సరిగ్గా తినట్లేదు. మా మూనుగాడ తింటుంది కానీ మా సోన్ పాప తినట్లేదు. అందుకోసం అనేసి ఇద్దరికి ఇష్టమయ్యే విధంగా నిన్న పులిహోర చేశాను, తినేశారు. ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి అని అనుకుంటున్నా. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. కర్రీ కాకుండా ఏది పెట్టినా తింటున్నారు, ఎగ్గుతో అయినా పులిహోర అయినా ఇంకా వెజిటేబుల్ పలావ్ అయినా ఇవన్నీ కూడా. సో ఇంకా నేను బ్లాగ్లో దోసకాయ కట్ చేసి చూసారు కదా, ఇంకా వాళ్ళు తినరు కదా పిల్లలు, అందుకోసం అనేసి ఇప్పుడు తీసుకొని వచ్చిన నెత్తళ్ళు ఉన్నాయి. వీటిని అయితే క్లీన్ చేసేసి దోసకాయలో వేసి, నెత్తళ్ళు విత్ దోసకాయ సూపర్ కాంబినేషన్, బాగుంటుంది కదా. సో చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఇవి క్లీన్ చేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా తల నుంచి తోక దాకా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. తలకాయలు తెంపేయాలి. ఇక్కడ పొట్టు ఉంటుంది కదా, అది కూడా తీసేయాలి. కడుపులో కొంచెం పేగులు అలాంటివి వేస్టేజ్ ఉంటుంది కదా. సో ఇలా నేను ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటా. చూసారా, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్తో ఇలా కొంచెం గరుకుగా ఉన్న ప్లేస్ చూసి రుద్దామనుకోండి, మంచిగా క్లీన్ అయిపోయింది. నిన్నటి నుంచి నన్ను ఎవరు తిట్టుకుంటున్నారో బాగా ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. నాన్ స్టాప్గా వస్తున్నాయి, 10 నిమిషాలు కూడా ఖాళీ లేవు. వీటి స్మెల్ నాకు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. కానీ ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి అందులో వేస్తున్నా, లేకపోతే వెయ్యను. మొన్న ఎప్పుడో ఒక 2 వీక్స్ బ్యాక్ తినాలనిపించింది మెత్తలు. ఆ యాంటీని అడిగా, ఆంటీ ఇసుక లేకుండా మంచిగా మెత్తలు ఉంటాయి ఇవ్వండి అని అంటే నవ్వేసి ఇవ్వండి ఇవి ఇచ్చారు. కొన్ని మెత్తలు అయితే ఇసుక ఉంటాయి కదా, సో ఇవే అలా ఉండవంట, బాగుంటాయి అంట. మా చిట్టిగాడు వస్తుంది వాసన బసి కట్టేసి. ఏంటి చిట్టి, నీకు కావాలా? కావాలా చిట్టి నీకు? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను. మా పిల్లలు బయట చక్కగా బొబ్బుని లేగమంటే లేగట్లేదు. వాళ్ళని లేపి ఫ్రెష్ చేసి, తింటావా? తింటే ముళ్ళు గుచ్చుకుంటుంది, నీకు ముళ్ళు గుచ్చుకుంటుంది. ఫ్రెండ్స్ ఇవి చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ చేసేసిన. చాలా సూపర్ వచ్చింది. సో ఇందులో అయితే కొంచెం చల్లారిన తర్వాత లెమన్ యాడ్ చేస్తా. వెనిగర్ లేదు నా దగ్గర. ఇందులో సాస్ కూడా యాడ్ చేయలేదు, ఎందుకంటే మన సాస్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అందుకే పడేసాం. ఇంకా సాస్లు సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే నేను ఏమి యాడ్ చేయలేదు. ఉప్పు, కారం, ఆయిల్, మసాలా. ఇంకొక 10 నిమిషాల ముందైతే పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టాను. ఇంకా ఇవాళ ఏం పెట్టాలని ఆలోచిస్తుంటే పీనట్స్ అయితే ఉన్నాయి. వాటిని అయితే అప్పటికప్పుడే వేయించేసి పొట్టయితే ఒలిచేసి పెట్టేశాను. కొంచెం ఎక్కువగా మాడాయి అనుకుంటా కదా, సో అలా అనుకున్నాం కానీ 1-2 అలా మాడాయి, మిగతా మొత్తం బాగానే ఉన్నాయి. ఇదిగో ఇలాగైతే ఈరోజు స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. Ikut coba deh.
చూడేది ఇంకోటి నేను ఆడ చెవులో పెట్టిన ఎవరు తీశారు దాన్ని ఒక చీర పోయింది అని అంటే ఫ్రెండ్స్, ఇంకా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చేసాను. ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేయాలి. ఎండ అయితే విపరీతంగా కొడుతుంది. ఇంకా బట్టలు ఒకటి ఉన్నాయి, అంట్లు ఉన్నాయి. ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేయాలి. చేసి ఇంక ఇంట్లో పడిపోతే ఇంకా బయటికి వెళ్ళను. సోను పాప అయితే అసలు భలేకి వెళ్ళి స్కూల్లో మమ్మీ నన్ను సాయంత్రం పార్కు తీసుకుపో మమ్మీ అని అంటుంది. మోను పాప అమాయకురాలు ఫ్రెండ్స్, నిజంగా చాలా అమాయకురాలు. సరే మమ్మీ బాయ్ మమ్మీ అని చక్కగా బెంచ్ మీద కూర్చొని రాసుకుంటుంది. సో ఈరోజైతే ఇలా గడిచిపోయింది పిల్లలతో. ఇలా స్కూల్కి అయితే పంపించా. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. ఫ్రెండ్స్, ఇంకా పిల్లల్ని ఈవినింగ్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. స్కూటీ లేదు, సో ఇంకా నడుచుకుంటూ వెళ్ళి తీసుకొని రావాలి. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇంకా నడుచుకుంటా. ఫేస్ అంతా జిడ్డుగా ఉంది. ఇంకా పిల్లల బుక్స్ అయితే నేను పట్టుకున్నా. కొంచెం వర్షం అయితే ఒక 2 నిమిషాలకు గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ పడుతుంది. చూడు ఎక్కడ పోయింది. సోన్ పప్పు ఒకటి, అదిగోండి మోను కూడా అక్కడ ఎక్కడ పోయింది. మోను ఒకటి పిచ్చికి అయ్యే ఉన్నాయి. మరి అవసరానికి అయ్యే యూజ్ అయినాయి. పిచ్చికి అంటే అవే మంచివి. పదనాడు ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి వచ్చేసినాం. వర్షం కూడా తగ్గిపోయింది. ఇప్పుడైతే నేను వాకిలు అయితే ఊడుస్తున్నా. సో ఇంకా ఈ రేకులు, మా ఇంటి ముందు రేకులు ఉన్నాయి చూసారు, అవైతే మేము మార్పిచ్చేసి కొత్త రేకులు అయితే వేయిస్తున్నారు. సో అది రేపటి నుంచి పని అయితే స్టార్ట్ అయిపోయింది. నేను విపరీతమైన లావ్ అయ్యాను కదా, సో కొంచెం ఏదైనా నడిచి మాట్లాడాలన్నా ఆయాసంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను వెయిట్ ఎంతున్నానో చెక్ చేసుకుంటా. మా దగ్గర వెయింగ్ మిషన్ ఉంది, రండి. సో ఇంకా నేను ఫుడ్ తినుకుంటూనే డైట్ అయితే మంచిగా చేద్దామని అనుకుంటున్నాను. సో ఫుడ్ మంచిగా తినుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలంటే అది అవ్వడం చాలా కష్టమే, కానీ దానికి తగ్గ జిమ్ అలాగ వర్కౌట్స్ చేసుకుంటే అవ్వచ్చు అంట మేబీ. సో అవ్వకపోయినా మినిమం మన వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని అన్నారు మరి. సో చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ ఉంది వెయింగ్ మిషన్, దీన్ని అయితే తీసేసి బయటికి, ఇందులో సెల్స్ లేవు, సెల్స్ వేసి ఒక టేబుల్ దగ్గర పెట్టేసి నాకు తెలిసి ఒక 60 ఉంటా ఫ్రెండ్స్ అనుకుంటున్నా. ఎందుకంటే సమ్మర్లో వెయిట్ గెయిన్ అవుతారు. మనం వాటర్ అనేది బాగా ఎక్కువ తీసుకుంటాం కదా, సో అందువల్ల వెయిట్ గెయిన్ అవుతారు నాకు తెలిసి. అయితే చూడండి, ఇప్పుడు నేను దీని మీదకి అయితే ఎక్కి వెయిట్ గెయిన్ ఎంత అయ్యానో చూసుకుంటా. ఇక్కడ పెడుతున్నా, ఇక్కడైతే కొంచెం మంచిగా వామ్మా. సో ఇప్పటికి 1 kg డిఫరెన్స్. 60 kgs దేవుడా.
60 కేజీలు, 56 నుంచి 57 నుంచి 60 కేజెస్. మళ్ళీ ఒకసారి చూసారుగా ఫ్రెండ్స్, నా వెయిట్ అయితే 60 కేజెస్ అనమాట. సో నేను ఈ వెయిట్ లాస్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం అయితే జిమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అక్కడ ట్రైనర్ ఉంటారు కదా, మనకి డైట్ చెప్పేసి మంచిగా అక్కడ థ్రెడ్మిల్ అవన్నీ ఉంటాయి కదా, సో మనం వర్కౌట్ చేసుకోవడానికి, సో బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా అక్కడ నాకు ఈ 20 డేస్ నాకు ఇంట్లో, ఇంకా నేను ఇంటి దగ్గరే ఉంటా, కాలేజ్కి అయితే వెళ్ళను కదా, సో 1 అవర్ జిమ్ చేసుకొని వచ్చాను అనుకోండి బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎక్కువ కాస్ట్ అయితే నేనైతే వెళ్ళను, ఎక్కువ మనీ పే చేయాలనుకుంటే మనకు తగ్గట్టు అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు జిమ్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం. సో నేను కూడా ఫిట్గా ఉండాలి. అమ్మో, నా ఏజ్కి నా హైట్కి 60 కేజెస్ అంటే నార్మల్ విషయం కాదు. సో ఇంకా మ్యాక్సిమం అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీయడానికి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్.